హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే మధ్యాహ్నం అన్నం తింటున్నాము. ఇక రోజు పత్తేర రావడము మధ్యాహ్నం అన్నం తినడం ఇదే పని అవుతుంది మాకైతే. ఇలా కూలర్లు అయితే ఎంతమంది వచ్చిరంటే చూపిస్తా. ఇక కూర ఏం కూర అంటే ఇవాళ మాది గోంగూర పచ్చడ, రోటి పచ్చడ, గోంగూర పచ్చడ ఫ్రెండ్స్. మరి మీదేం కూర చెల్లా చూపి, ఇగో చూపిస్తున్నా చూడురి. చింతకాయ పచ్చడ. చింతకాయ పచ్చడినా? నీ చిన్నమ్మా దోసకాయ కూర. దోసకాయ కూరనా? దోసకాయ టమాటా కూర. దోసకాయ టమాటానా? మరి నాకు వేసావా అయ్యాలా? ఎందుకయ్యా వేస్తాం. ఏమో తల్లి, నాకైతే ఒక్కరోజు కూడా వేస్తలే. నువ్వు అయితే నీది ముత్తకాయ ఏం కూర? మామిడికాయ పచ్చడి. ఇటు చూడు, మామిడికాయ పచ్చడినా? ఎందుకు ఇలా ఏం కూర చేయలే మా కోడలు? చికెన్ చేసింది కానీ పోయేది. అరే చికెన్ కాలేదని మామిడికాయ పచ్చడి తెచ్చుకున్నావా? వేసుకొచ్చుకో. ఇక చూడు ఫ్రెండ్స్, మరి మేమైతే మధ్యాహ్నం అన్నం తింటున్నాము. మరి మీరు తిన్నారా? ఎండ అయితే ఫుల్ కొడుతుంది ఫ్రెండ్స్. మరి ఎండ కొడుతుంది, సాయంత్రం అప్పుడు వాన వస్తుంది. వాన వచ్చినా కానీ తగ్గేదే లేదు. పత్తి ఏరుతూనే ఉన్నాము. ఎవరైనా ఊకుంటలేరు, ఎందుకంటే చేను నిండా పత్తులు పలిగినాయి కాబట్టి కింద పడుతుంది. వాన పడి కూడా కింద పడ్డాయో మొలకలు వస్తున్నాయి. అట్లా అని కూడా ఏరుతూనే ఉండ్రు, ఎండకు ఎండ పోస్తుర్రు, అమ్ముతూనే ఉండ్రు ఫ్రెండ్స్. మరి ఇంకా ఇళ్ళలోనైతే ఏం ఉంచుకుంటలేరు, ఎందుకంటే ఈ వానకి ఏరిన పత్తి కాబట్టి నిల్వ ఉండదు, ఎర్రగా అవుతుంది. 2-3 రోజులు అయితే పత్తి మంచిగా ఉండదని ఎమ్మటే అమ్మేస్తుర్రు ఏరి. ఇక చూడు, ఇక నేనైతే తింటున్నా. మరి మీరు తిన్నారా? ఏంది వదినా? పత్తి రేటు అయితే వానకు నానుతుందని పత్తి రేటు కూడా పెడతలేదు ఫ్రెండ్స్. మరి కూలీలకేమో 500 కూలీలు అయినాయి. పత్తి రేటు పెట్టమంటేనేమో తడిసిన పత్తి అంటారు సేట్లు. ఇక రైతు బాగుపడేది ఎట్లా? ఇక పిల్లల బతికిచ్చేది ఎట్లా? పిల్లల చదివిపించేది ఎట్లా? లక్షలు పెట్టి చదివిపిస్తుంటివి. ఈ చేను వండే వరకనే వానదేవుడు వచ్చి వానకేరిన పత్తికి రేటు పెట్టరాయే. కూలోళ్ళు కూళ్ళు ఎక్కువనే, మళ్ళీ 500 కూలి ఇచ్చినా దొరుకుతలేరు. ఏం చేయాలి ఫ్రెండ్స్? మా బాధ కాదు, ఒక్కరొక్కరిది రైతులది. ఇక నేనైతే తింటున్నా. మరి ఫ్రెండ్స్